శ్రీ కిషన్ రెడ్డి గారు అమ్మవారి దర్శనానికి విచ్చేసి యజ్ఞం చేసేటువంటి వారు, దర్శనం చేసుకునేటువంటి వారు అటువంటి వారే కాదు, పూజలు చేసేటువంటి వారు పురుణ్య దేశాలు తమ స్వార్థాల కోసమే పూజిస్తుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. నా దేశము బాగుండాగ్యం అంటాం తెలుగులో. అందుకే కాళిదాసుడు కూడా శరీర మాధ్యం ఖలు యజ్ఞం చేసేటువంటి వారు, దర్శనం చేసుకునేటువంటి వారు అటువంటి వారే కాదు, పూజలు చేసేటువంటి వారు పురుణ్య హైదరాబాద్ లో బోనాల సందడి కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. ఉదయం నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీర్వచనాల కోసం బోనాలతో బారులు తీరారు. మహంకాళి అమ్మవారి దివ్య సన్నిధిలో కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మహిళలు. ఈరోజు అమ్మవారికి బోనం ఇంకొక సంవత్సరం నా ఆయుష్ని పెంచినందుకు తల్లికి కృతజ్ఞతగా బోనాన్ని సమర్పించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ఆ అమ్మ ఆశీస్సులు యావత్ తెలంగాణ ప్రజల మీద, దేశ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు దేశంలో ఉన్న ప్రజలే బిడ్డలు, ప్రజలే తల్లిదండ్రి, అన్ని గురువు దైవం. ఆ అమ్మవారే తల్లిదండ్రి. తల్లి భూతల్లి అయితే తండ్రి ఆకాశం. ఈ రెండు కూడా బాగుండాలి, వర్షాలు సకాలంలో పడాలి, రైతన్నలు నిజంగా వాళ్ళకి మనం 365 రోజుల భుక్తిని ప్రసాదించే అమ్మకు ఒక్కసారి మనం నైవేద్యంగా బోనాన్ని సమర్పిస్తాం. ఆ బోనపు గింజ రావాలంటే కూడా రైతు బాగుండాలి. సో నిజంగా వేడుకుంటున్న అమ్మ, వర్షం కురిపించి నీ చిరుజల్లులు కురిపించి నీ ఆశీర్వచనం మీ భూమి ప్రజల మీద, ఈ తెలంగాణ బిడ్డలందరూ నీకు సేవ చేసుకున్నారు. ఇన్ని వేల బోనాలు పెట్టారు. ఆ బోనాలకి